ద్వైపాక్షిక వాణిజ్యం. వాళ్ళ వాళ్ళ దేశంలో కొన్ని వస్తువులు మనం దిగుమతి చేసుకుంటాం, మనం వాళ్ళకి ఎగుమతి చేస్తాం. అలాగా మనం మొత్తం ఎగుమతి మనం ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 దేశాలకు ఎగుమతి చేస్తుంటే అందులో ఎక్కువగా మనం ఎగుమతి చేస్తున్న దేశం ఏదంటే అమెరికా. అమెరికా మొత్తం ఎగుమతుల్లో 18% అమెరికాకే మనం ఎగుమతి చేస్తున్నాం. అంటే నెంబర్ 1 మనం ఎగుమతి చేసే కంట్రీలో నెంబర్ 1 అమెరికా. అంటే మన ఎగుమతులు అమెరికా మీద డిపెండ్ అయ్యింది. 2 ప్రపంచంలో ఎగుమతులు దిగుమతులు అంతా కూడా ప్రధానంగా డాలర్ దీని మీద జరుగుతుంటాయి. అందువల్ల మనం దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువ ఉంటే మన దగ్గర డాలర్ నిల్వలు ఫారిన్ కరెన్సీ అంటారు, ఫారిన్ కరెన్సీ నిల్వలు ఎక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు మన బార్గెనింగ్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. మన దగ్గర డాలర్లు ఉంటే ఎవరైనా మనం దిగుమతి చేసుకునేటప్పుడు ఎవరైనా నీకు డాలర్లు ఎంత ఇస్తా మనం మాట్లాడచ్చు. సో ఇది బేసిక్గా మనకు అర్థం కావాల్సి. అట్లా అమెరికాకు కూడా అలాగే అన్ని దేశాలతో దిగుమతులు ఎగుమతులు ఉంటాయి కదా. అమెరికా మన దేశానికి దిగుమతుల విషయంలో తక్కువ మనతో పోలిస్తే. అమెరికాకి మనం 10వ దేశం. అమెరికా ఎక్స్పోర్ట్లలో మనది 10th, మనకేమో అమెరికా నెంబర్ 1లో ఉంది. సో అంటే అర్థమేమి, మనం ఎక్కువగా అమెరికా మీద డిపెండ్ అయినాం వాణిజ్య విషయంలో, అమెరికా మన మీద కంటే. సో ఇప్పుడు ట్రంప్ వచ్చినాక అన్ని టారిఫ్స్ అనేవి ట్రంప్ పాలసీల్లో ప్రధానమైంది. టారిఫ్స్, ఇమ్మిగ్రేషన్స్, అమెరికన్స్ని జాబ్స్, ఆ దేశంలో ఉండే ప్రొడక్షన్ పెంచడం, ఇవన్నీ. అట్లాగే వేరే నాటో కావచ్చు, ఇతర WHO కావచ్చు, ఇతర సంస్థలకి ఫండ్ కట్ చేయడం, తర్వాత ప్రపంచంలో ఉండే యుద్ధాలను అంతం చేసి దాన్ని కూడా ట్రంప్ శాంతి యుద్ధం, ఈ 2 కూడా వ్యాపారాలే డిసైడ్ చేస్తాయి. నీ వ్యాపారం కోసం యుద్ధం కావాలంటే యుద్ధం చేస్తావు, నీ వ్యాపారం కోసం శాంతి కావాలంటే శాంతి చేస్తావు. ఇప్పుడు మనోడికి వ్యాపారం కావాలి. ఇప్పుడు గాజాలో యుద్ధం ఎందుకు ఆపాడు అంటే ఆ గాజాని తను రియల్ ఎస్టేట్గా మార్చేద్దామని డిసైడ్ అయ్యాడు ట్రంప్. అందుకని వాడితో చెప్పాడు, వరే నీకెందుకు, నీకు గాజాని మన ఇద్దరం పంచుకుందాం, రియల్ ఎస్టేట్ చేసుకుందాం అని చెప్పి అక్కడ ఉన్న 15 లక్షల మందిని వేరే దేశాలకు తరలించేసి ఈజిప్టు, జోర్డాను అలాంటి దేశాలకి వీళ్ళని పంపించేసి ఆ 15, ఇదంతా కూడా ఏంటి, మానవత్వం పేరుతో వాళ్ళకి మంచి చేస్తున్నా. ఫస్ట్ మీ ఇంటి మీద నేను దాడి చేస్తా, మీ ఇల్లు ధ్వంసం చేస్తా, ఆ తర్వాత మీ ఇల్లు ధ్వంసం అయిపోయింది కదా, ఇంకా అక్కడ బాంబులు అవి ఉన్నాయి, మీరెందుకు ఆ ఇంట్లో ఉంటారు, మీరు వెళ్ళిపోయి పలానా దగ్గర ఉండండి, ఆ ఇల్లు నాకు ఇచ్చేయండి, నేను నీట్గా క్లీన్ చేసి దాన్ని మంచిగా రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తాను అని చెప్పడం. మళ్ళీ మీకు మేలు చేస్తున్నట్టే. అసలు దాడి చేసింది ఎవరు గాజా మీద? అమెరికా అండ్ ఇజ్రాయెల్ చేస్తే అమెరికా సపోర్ట్ చేసింది, ఆయుధాలు అమ్మింది. వీళ్ళిద్దరే దాడి చేసి, వీళ్ళిద్దరే వాళ్ళని తరిమేసి, వీళ్ళిద్దరే వాళ్ళని జీవితాలు ధ్వంసం చేసి 45,000 మందిని చంపేసి మళ్ళీ వాళ్ళని కాపాడుతున్నామని చెప్పి మళ్ళీ వాళ్ళని వేరే దేశాలకు కాందిశీకుల్లాగా పర్మనెంట్గా పంపించేసి దాన్ని ఆక్యుపై చేయాలి. ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో అంటే ప్రపంచంలోనే ట్రంప్ ఏంటంటే ప్రతి దేశంతో కూడా నాకేంటి లాభం, నేను ఎలా లాభం పొందాలి, నువ్వు నష్టపోయినా నాకు అనవసరం. మామూలుగా ప్రపంచంలో వాణిజ్య వ్యవహారాలు ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది, నీకు కొంత కాంప్రమైజ్ ఉంటుంది. భార్యాభర్తలు కూడా పెళ్లిలాగే, భర్త కొంత కాంప్రమైజ్ అయితే భార్య కొంత కాంప్రమైజ్ అయితేనే ఆ పెళ్లి నిలుస్తుంది. నేను అవ్వను అన్నీ ఫస్ట్ నేనే ఉండాలని ఇద్దరు అనుకుంటే అది నిలవదు. ఇది కూడా అంతే. ట్రంప్ చెప్తున్నది కూడా ఫస్ట్ అమెరికా అంటే ఫస్ట్ ఇండియా అని మోడీ అనుకోడా, ఫస్ట్ చైనా అని జింగ్పింగ్ అనుకోడా, అందరూ అనుకుంటారు కదా. మోడీనే అనుకుంటాడా, ట్రంపే అనుకుంటాడా, అందరూ కూడా ఫస్ట్ వాళ్ళ దేశానికి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. ఇవ్వడం అంటే అర్థం ఇచ్చిపుచ్చుకోవాలి. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్పాడు, రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పాడు, రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే నువ్వు నా గూడ్స్ మీద ఎంత ట్యాక్స్ వేస్తే నేను నా దీని మీద అంత, నీ దీని మీద అంత. ఇది అలా ఉండదని వాణిజ్యం, అంత సింపుల్గా 2+2 లాగా ప్రపంచ వాణిజ్యం ఉండదు. ఎందుకంటే మనం ఒక టారిఫ్ని అనేక అంశాల మీద దానికి టారిఫ్ చేస్తాం. అంటే అదే ఇప్పుడు కార్ల టారిఫ్ ఉంది, టెస్లా మీద మనోళ్ళు దాదాపు 70% వేస్తున్నారు టారిఫ్. ఎందుకు వేస్తున్నారు? మనకి ఈవీ రంగాన్ని మనం డెవలప్ చేయాలి కాబట్టి విదేశం నుంచి వచ్చే ఈవీని మనం తగ్గించుకోవాలని చెప్పి డిస్కరేజ్ చేయడానికి ఒకదాని మీద ట్యాక్స్ తగ్గిస్తాము, ఇంకొక దాని మీద తక్కువ ఉంటుంది ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యార్లీ డేవిడ్సన్ దాని మీద 50% ట్యాక్స్ ఉంది, అట్లా గోల్డ్ పైన చాలా తక్కువ ఉంది. అలాగా మనకి ఒకదాని మీద తక్కువ ఉంటుంది, ఒకదాని మీద. ఇప్పుడు మరి ట్రంప్ దేని బేస్ చేసుకొని ఆయన
రెసిప్రోకల్, నువ్వెంత వేస్తే నేను అంత వేస్తాను అంటున్నాడు. అది ఎలా సాధ్యం అనేది మహా ఎకనామిక్ పండితులు తల్లబట్టుకుంటున్నారు. అంటే ఇది ఎలా చేయబోతున్నాడు, ఒట్టి బెదిరింపులేనా అని. చాలామంది చెప్పేది ఏంటంటే ట్రంప్ ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంటు. ఆయన లక్షణం ఏంటంటే బెదిరించడానికి ప్రకటిస్తాడు. నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరిస్తే, బాబు నన్ను ఏదన్నా చేసి వద్దని, ఆయన 1 గంట ఎక్కువ పని చేస్తాను అంటాం కదా మనం, అలాగే సరే 1 గంట ఎక్కువ పని చేయి చూద్దాం కొద్ది రోజులు అని వదిలిపెట్టు. దాంతో భయభక్తులతో ఎక్కడ తీసేస్తాడో వీడిని పనిచేస్తాడు. ఇది ఒక టాక్టిక్ అనమాట. ఈ టాక్టిక్ ఇతను దేశాల మీద ప్రయోగిస్తున్నాడు. కానీ మిగతా దేశాలు కూడా అంత మూర్ఖంగా ఉండవు. ఆల్రెడీ కెనడా, మెక్సికోల మీద 25% ట్యాక్స్ అన్నాడు. దాంతో వాళ్ళు కొంత దారికి వచ్చారు. ఎందుకంటే ఆ దేశాల నుంచి ఈ దేశంకి వచ్చే వలసలు కావచ్చు, ఫెంటానిల్ లాంటి డ్రగ్స్ కావచ్చు, వాటిని కట్ చేయడం అనేది ట్రంప్ ఉద్దేశం. అందుకని టారిఫ్స్ అనే ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో వాళ్ళు దారికి వచ్చారు. దారికి రాగానే 1 మంత్ అంటే మీరు కరెక్ట్గా ఈ 1 మంత్లో చూస్తాను మిమ్మల్ని, మీరు దారికి ఇంకా బాగా వస్తే నేను టారిఫ్స్ వేయను, లేకపోతే వేస్తానని బెదిరించడం. అట్లాగే చైనాకి 10% వేశాడు. చైనా కూడా రెసిప్రాకల్, వాళ్ళు కూడా నువ్వు మాకు పెంచితే మేము కూడా ఇప్పుడు ఇతను రెసిప్రాకల్కి ఇంకొకడు కూడా రెసిప్రాకల్ కదా, నువ్వు పెంచితే నేను కూడా పెంచుతా అంటాడు కదా రేపు పొద్దున మోడీ కూడా. చైనా కూడా అదే అంటుంది. దానివల్ల అమెరికా కూడా దెబ్బతింటుంది. అమెరికాకి ట్యాక్స్, అక్కడ టారిఫ్స్ పెరిగితే అక్కడ అక్కడ ట్రేడింగ్ అంతా దెబ్బతింటుంది. అక్కడ కన్జ్యూమర్స్ ఇప్పుడు ఏంటంటే వెల్లుల్లిపాయ కూడా చైనా వెల్లుల్లిపాయ మీద అమెరికా డిపెండ్ అయిన పరిస్థితి. ఎందుకంటే అతి తక్కువ రేట్లకి అక్కడ డంప్ చేసేస్తున్నాడు చైనా వాడు. అక్కడ కాస్ట్ ఉంటుంది. ఏది తక్కువ ఉంటే, ఇప్పుడు మనం చైనా వస్తువులు ఎందుకు కొంటాము? చైనా వస్తువులు మనకు తక్కువకు వస్తాయి, క్వాలిటీలో చిన్న కాంప్రమైజ్ అవుతాము, అంతే కదా. మన ఇప్పుడు పెద్దది క్వాలిటీ కోసం 100 రూపాయలు పెట్టే బదులు తక్కువ క్వాలిటీలు 10 రూపాయలకు వస్తుంటే కాంప్రమైజ్ అవుతాము. మనకి ఏముంది, యూసేజ్లో పెద్ద తేడా లేదు. ఇప్పుడు ఐఫోన్కి చైనా ఫోన్కి యూసేజ్లో పెద్ద తేడా లేదు. వేరుకి ఐఫోన్ అనేది ఉంటుంది తప్ప దాంట్లో ఏమి ఫీచర్స్ అన్నీ వాడడం. కానీ అది ప్రిస్టేజ్ వల్ల దానికి ₹1,00,000 పెడితే కానీ ఐఫోన్ 14 మోడల్ అట్లాంటివి రావు. నీకు ఆ ₹1,00,000లో ఇక్కడ కనీసం 3 మంచి ఫోన్లు అయితే వస్తాయి క్వాలిటీ. ఒక 35,000కి బ్రహ్మాండమైన ఆండ్రాయిడ్ ఫోన్ వస్తుంది. సో ఇలాగ ఏమవుతుందంటే చైనా అండ్ మిగతా దేశాలు అమెరికాని మార్కెట్ని కబ్జా. దీన్ని ఎలా డీల్ చేయాలో తెలియక తను చిందులు తొక్కుతున్నాడు. ఈ చిందులు దాన్ని ఏమంటారు, ఈ శివుడిలాగా నృత్యం చేస్తున్నాడు. ఈ నృత్యం అనేది నిజంగా అతను బెదిరిస్తాడు. ఆ శివతాండం చేస్తున్నాడు ట్రంప్. ఈ శివతాండం వల్ల ఎవరు బెదిరిపోవట్లేదు, వాళ్ళు కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు స్టీల్ అండ్ అల్యూమినియం మీద పెంచాడు.